ఇంకా అలా టీ తాగేసి కాసేపు ముచ్చట్లు పెట్టాక నెక్స్ట్ ఏంటి డిన్నర్కి ఏం చేసుకుందామని ఆలోచిస్తుంటే అప్పుడు తెలిసిందనమాట ఇంట్లో గ్రాసరీస్ లేవని. సో గ్రాసరీస్ కోసం వాల్మార్ట్ అయితే వచ్చేసామన్నమాట. వాల్మార్ట్లో మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయి, బట్ మన ఇండియన్ వెజిటేబుల్స్ కొంచెం తక్కువే దొరుకుతాయి అనమాట. బట్ స్టిల్ మేము అన్నీ ఇక్కడే దొరుకుతాయి కాబట్టి ఇండియన్ వెజిటేబుల్స్ కోసం కాంప్రమైజ్ అయిపోయి ఇక్కడికే వచ్చేస్తామన్నమాట. అండ్ ఈ ఆనియన్ పొటాటోస్ వచ్చేసి ఇలా బ్యాగ్స్లో వస్తాయి అనమాట. లైక్ 4.5 kgsలో వస్తాయి. మేము ఇవే తెచ్చుకుంటాం అనమాట. బికాజ్ మంత్ మొత్తం వచ్చేస్తే మళ్ళీ మధ్యలో వెళ్ళాల్సిన అవసరం రాదు కాబట్టి. అండ్ టొమాటోస్ వచ్చేసి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టొమాటోస్ ఉంటాయి. ఇక్కడ అయితే పెద్ద డిస్కషన్ అవుతుంది మాకు, ఇది తీసుకుందామా అది తీసుకుందామా అని. బట్ ఫైనల్గా మాత్రం ఏది తక్కువకి వస్తుందో దాంతో ఎండప్ అయిపోతాం అనమాట. ఇంకా అలా మిర్రర్ కనిపించగానే ఒక మిర్రర్ సెల్ఫీ తీసేసుకొని ఇంకా ఆ నెసెసరీ గ్రాసరీస్ అన్నీ తీసేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది ఈవినింగ్ నైట్. బట్ స్టిల్ వెదర్ చూడండి ఎలా ఉందో. అందుకనే సమ్మర్స్ బాగా ఎంజాయ్ చేస్తాం.